ఈరోజు బయటికి వచ్చి 2 ఏళ్ల మా ప్రజాప్రభుత్వ పరిపాలన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నేను నీకు శాఖల వారీగా చెప్తా. నువ్వు చెప్పే లెక్కలు నేను నీకు శాఖల వారీగా ఏదైతే మే 20వ తారీఖు వరకు 2025 వరకు వ్యవసాయ సహకార శాఖల 208, అదేవిధంగా మత్స్య డైరీ శాఖల 173, బీసీ సంక్షేమ శాఖల 5578, ఇంధన శాఖల 850, వైద్య ఆరోగ్య కుటుంబ శాఖల 7517, ఉన్నత విద్య సాంకేతిక విద్యల 3893, హోంశాఖల 15526, నీటిపారుదల శాఖల 1235, మైనారిటీ సంక్షేమ శాఖల 1548, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల 3148, రెవెన్యూ శాఖల 2696, ఎస్సీ అభివృద్ధి శాఖల 2235, విద్యాశాఖల 10209, రవాణా రోడ్డు భవన శాఖల 442, ఎస్టీ సంక్షేమ శాఖల 1290, పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖల 722, ఉపాధి కార్మిక శాఖల 128, ఇతర శాఖలలో 512, పంచాయతీరాజ్ మున్సిపల్ 922, మొత్తము 58,868 పోస్టులు. ఇంత బాధ్యతతోటి డిఎస్సి మెగా డిఎస్సి అని మాట్లాడుతున్నాం. మేము 11,000 పోస్టులతోటి 11,000 పైచిల్కు పోస్టులతోటి మెగా డిఎస్సి నిర్వహించి 70 రోజుల లోపల నియామక పత్రాలు అందించి, ప్రభుత్వం అంటే కేవలము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు కండక్ట్ చేయడమే కాదు, ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చి తన కాళ్ళపైన తను నిల్చునే విధంగా తీర్చిదిద్ది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక భరోసాని కల్పించినప్పుడే నిజమైన ఏదైతే నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ ఉద్యోగం కల్పించడం అనే ఒక బాధ్యతతోటి ఈరోజు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే వారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చి ఆ భరోసాని ఆ ధైర్యాన్ని నిరుద్యోగులు నింపుతున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. నువ్వు ఇవన్నీ జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ కూడా మీరు ఆపనీకి, ఎందుకంటే అప్పుడు మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సమయంలో కొంతమందికి మీరు ఉద్యోగాలు అమ్ముకుండ్రు. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ట్రాన్స్పరెన్సీ తోటి కండక్ట్ చేసి బడుగు బలహీన వర్గాలకి, నిరుపేదలకి, నికార్సుగా కష్టపడ్డోళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే మీరు డబ్బులు తీసుకున్నోళ్ళు మీ గల్లాలు పట్టుకొని అడుగుతారు. కాబట్టి మీ భాగోతం అంతా ఏడ బట్టబయలు అవుతుందని చెప్పి మొదటికెళ్ళి కూడా ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ని అడ్డుకోనికి నువ్వు నీ బావబామ్మర్దులు ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కేడీలు కూడా ఈ డ్రామాలు ఆడుతుర్రు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ సమయంలో పేపర్ లీకేజ్ పైన నువ్వు ముందు స్పష్టత ఇచ్చి, అసలు ఈ పేపర్ లీకేజ్ మరి మీ ప్రభుత్వంలో ఎవరు చేసారు, మరి బావ చేసిండా బామ్మర్ది చేసిండా, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా చేసిర్రా, ఆ భాగోతం పైన చర్చ పెట్టు, ఆ భాగోతం గురించి మాట్లాడు. ఇవన్నీ పక్కన పెట్టి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడదిరా నాయన. మా ముఖ్యమంత్రి గారు స్వయాన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆడ విద్యార్థులతోటి మాట్లాడి, మళ్ళా నేను డిసెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీకి పోలీస్ ఎవరు లేకుండా కూడా, సెక్యూరిటీ లేకుండా కూడా విద్యార్థుల మధ్యలోకి వస్తాను అని చెప్పి గట్టిగా బలంగా ధైర్యం ఇచ్చే విధంగా చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు దొంగ లెక్క అటు ఉస్మానియా యూనివర్సిటీ పోతే ఏడ చెప్పులతోటి కొడతారు, ఇటు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ పోతే ఏడ గుడ్లతోటి కొడతారు, నీ భాగోతం ఎక్కడ బట్టబయలు అవుతుంది అని చెప్పి జలవిహార్లా రెచ్చగొట్టనీకి మళ్ళా కూడా రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ కూడా స్వార్థమే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లా మళ్ళా మీ స్వార్థం కోసము నిరుద్యోగులని వాడుకునే ప్రయత్నం చేస్తున్నావు. నిజంగా నీకు బాధ్యత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడుతున్న ప్రసంగంలో కూడా జియో 46 అమలు చేయనీకి అని మాట్లాడినావు. జియో 46 సోదరులు కూడా ఆలోచించాలి. జియో 46 తెచ్చింది ఎవడు, ఈ సమస్యకి కారకుడు ఎవడు, ఈ సమస్యలన్నింటినీ సృష్టించింది ఎవడు? దొంగతనం చేసినోడు బయటికి వచ్చి దొంగతనం ఎవడు చేసిండని అని మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అలా ఈరోజు ఆ రిక్రూట్మెంట్లలో మీరు చేసిన తప్పులని సరిదిద్దుకుంటూ, ఒక్కొక్క తప్పుని సరిదిద్దుకుంటూ నిరుద్యోగులకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని చెప్పి 6 నిశలు
తాపత్రయపడుతున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. వారు ప్రతిసారి కూడా వారి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇప్పటి వరకు వారు ప్రతిసారి ఎక్కడ మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వ ఏర్పాటుకి కృషి చేసింది తెలంగాణలో ఉన్న యువత వల్లనే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వారు ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో ఉన్న విద్యార్థులకి యువకులకి బాసటగా అండగా నిలుచుని మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పి అనుక్షణం ధైర్యాన్ని ఇస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ తాడిచెట్టు అంతా ఎదిగిన పొడుగున్న ఈ హరీష్ రావుకి కేవలము తన స్వార్థం కోసము తప్ప జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళు గెలవాలంటే మళ్ళా ఇసొంటివి కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నిరుద్యోగులని రెచ్చగొట్టి మళ్ళా ఆ స్పీచ్లో కూడా నిరుద్యోగుల సభ అని చెప్పి పెట్టి ఆడ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి అడుగుతాడు. సిగ్గెట్ల లేదురా అన్న నీకు? ఏ ముఖం పెట్టుకొని ఈరోజు నిరుద్యోగులను ఓటేయమని అడుగుతున్నావు? పోయి ఆ చనిపోయిన కుటుంబాల ఇంటికి పోయి అడుగు. వీడియోలు పెట్టి చనిపోయారు నిరుద్యోగులు. నా సావుకి కేసీఆర్ కారణమని, నా చావుకి బీఆర్ఎస్ పార్టీ కారణమని చనిపోయింది. స్వయాన ఎలక్షన్స్ ముందు ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఆ చెల్లె పేరు మీడియాలో చెప్తే మళ్ళీ కుటుంబ సభ్యులకి బాధ కలిగించినట్టు అవుతుందని చెప్పి నేను పేరు తీస్తలేను. చనిపోతే కూడా పోలీస్ సిబ్బందిని వారి ఇంటికి పంపించి వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ తమ్మునితోటి, వాళ్ళ నాయనతోటి మీ దగ్గరికి పిలిపించుకొని మీ యొక్క మంత్రి ఇంట్లో వాళ్ళని పెట్టి వీడియోలు తీపిచ్చి మీ తప్పు లేదని చెప్పి గలీజ్గా మీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రచారం చేసుకోరు. అంటే రాజకీయం కోసము, కుర్చీలో కూర్చోనికి, అధికారం కోసము ఎంత నీచానికైనా దిగజారే చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, మీ కల్వకుంట్ల కుటుంబానిది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ పెట్టమంటే పెడతలేదని చెప్పి మాట్లాడుతున్నావు. అసెంబ్లీ పెడితే కనీసము మీ నాయకుడిని అసెంబ్లీకి తీసుకొచ్చే సోయి లేదు మీకు. అధికారంలో ఉన్నప్పుడు ఫార్మ్ హౌస్లో అన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోయి ఫార్మ్ హౌస్లోనే అన్నాడు. ఇప్పుడు కూడా సోయి లేదు. బయటికి వచ్చి మాట్లాడే ఒక కనీస ఇంగిత జ్ఞానం లేదు.